అందరికీ నమస్కారం. ఈరోజు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్స్ 3వ కార్యక్రమం సభావేదిక మీద విశ్వ హిందూ పరిషత్ నందిరెడ్డి సాయి సార్ గారికి మరియు రామకృష్ణ సార్ గారికి, ప్రధాన ఉపాధ్యాయులు చంద్రమోహన్ సార్ గారికి మరియు ఈ స్కూల్ చైర్మన్ అధ్యక్ష గారికి, వైస్ చైర్మన్ నరసింహమ్మ గారికి మరియు ప్రాథమిక శాంతి మేడం గారికి, సుదర్శన్ సార్ గారికి, విద్యార్థులకి, పేరెంట్స్కి, పూర్తి ఉపాధ్యాయులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 2002లో పూర్వ విద్యార్థిని, విజ్ఞానపీఠం స్కూల్లో చదువుకున్న ఒక పూర్వ విద్యార్థి. నా పేరు ఆకేపూర్ రాంబాబు. నేను ఒక పార్టీ తరఫునాన్ని కాకుండా ఈ పూర్వ విద్యార్థిగానే ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తలుసుకుంటే మన విద్యార్థులని ముఖ్యంగా వారు ఉన్నత భవిష్యత్తు ముందుకెళ్తారని నేను ఈ సభావేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉపాధ్యాయులు ఇక్కడ స్కూల్లో బోధిస్తారు. ఎందుకంటే వారు బోధించిన తర్వాత మనము పేరెంట్స్ అనే తల్లిదండ్రులు అనే వారు మన శ్రద్ధగా ఇంటి దగ్గర ఏం చెప్పారని చెప్పేసి, స్కూల్లో ఏం చెప్పారని చెప్పేసి మనం చదివిపిస్తే వారు మరొక భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతారని ఈ కార్యక్రమం ఒక ఉద్దేశమని మన గవర్నమెంట్ వ్యక్తులని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. నేను ఎందుకంటే చాలా ఈ స్కూల్లో చదువుకున్నా కాబట్టి నాకు ఉపాధ్యాయులు, సంస్కారాలు, విలువలు, వాటితో పాటు ఏ విధంగా ముందుకి సాగాలనే అభిప్రాయంతో నేను తెలియజేస్తున్నా. మరి ఒక 2 నిమిషాలు అవకాశం ఇస్తే ఈ గోడల మీద ఉండే అక్షరాలను క్షుణ్ణంగా చెప్తాను సార్, మీ పర్మిషన్. అంటే వాటిని పెయింట్ ద్వారా కూడా తోసేశారు. అంటే ఒక విద్యార్థిగా 2002లోనే చదువుకున్న వ్యక్తిగా తెలియజేస్తున్నా. గోడల మీద ఉండే అక్షరాలను నేను ఎందుకంటే నాకు ఇక్కడే తామరపడు కాబట్టి, తల్లి నీకు జయముగాక, పుణ్యధరిత్రి నీకు విజయముగాక, తరతరాల నీ పరంపర కొనసాగుగాక, గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలు వేగంతో మొదలవుతాయి. ఆనందానికి మించిన ఆరోగ్యం లేదు, సంతోషానికి మించిన సంపద లేదు, సేవకు మించిన స్వర్గం లేదు. మాట్లాడే నువ్వు విను, ముందు ఆలోచించు, ఖర్చు పెట్టే ముందు సంపాదించు, పెట్టుబడి పెట్టే ముందు వెతుకు. ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బతుకు నష్టం. అన్నదానం ఆకలి తీసేకపోతే అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది, రక్తదానం ప్రాణం నిలబెడుతుంది. ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి, పూర్తి చేయడానికి పట్టుదల ఉండాలి. పని చేయకాని వాడు తన పని మనుషులు పనిముట్లను తప్పుపడతాడు. విద్య మనిషి వికాసానికి వెలుగునిస్తుంది, మనిషి వికాసానికి నిలుస్తుంది. స్వయం కృషి, పట్టుదల, దురసంకల్పం ఉన్నవారు ప్రపంచంలో మేధావులున్న ఒక సౌహృదయ గల వ్యక్తులు గొప్పవారు. పట్టుదల సారవంతమైన భూమిలో విజయం అనే ముఖం వస్తుంది. గతం మీ చేతిలో లేదు, భవిష్యత్తు మీ గుప్పెట్లో ఉంది. రాత్రి లేని వజ్రం ప్రకాశించదు, కష్టాలు లేని మానవుడు పరిపూర్ణ చెందరు. సంపద మూడులకు యజమాని వంటిది, వివేకవంతులకు బానిస లాంటిది. క్షణం క్షణం మన కణకణం భరతమాత సేవకి అంకితం. నేను ఈ గోడల మీద ఉన్న అక్షరాలు క్షుణ్ణంగా చెప్తున్నట్టు ఉపాధ్యాయులు చెప్పిన ఆ జ్ఞానాన్ని నేను ఇప్పుడు అమలుపరుస్తున్నా కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నా. కాబట్టి విద్యార్థులకు నేను ఒక మనవి చేస్తున్నా, ఉపాధ్యాయులను గౌరవించండి. వాళ్ళు మనకి ఎంతో తోడ్పాటుతో మనము ఉన్నత భవిష్యత్తుని వారు తీర్చిదిద్దుతారు. కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులకి, తోటి ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి, విద్యార్థులకి నా హృదయపూర్వక